నాగార్జున సాగర్ కు భారీగా వరద చేరుకుంటుంది. 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. సాగర్ కు 3,54,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. 1,13,832 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583.5 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 292.82 టీఎంసీలుగా కొనసాగుతుంది. మీరు చూస్తున్న సుందరమైన దృశ్యాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఎప్పటి నుంచో పర్యాటకులు ఎదురు చూస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం 26 గేట్లకు గాను ప్రస్తుతం 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అత్యంత సుందర మనోహరమైన దృశ్యాలు ప్రస్తుతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో భారీగా అక్కడ పర్యాటకులు పోటెత్తారు. ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్ వైపు పరుగులు తీసి నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించినటువంటి 10 గేట్లు ఎత్తారు అధికారులు. 5 ఫీట్లు ఎత్తుకు 10 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దీంతో దిగువకు నీరు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 3,54,000 క్యూసెక్కుల వరద ప్రస్తుతం నాగార్జున సాగర్ కొనసాగుతోంది. 1,13,832 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుతం 583.5 అడుగులు చేరుకుంది. ఇక పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే ప్రస్తుతం 292.5 టీఎంసీలు చేరుకుంది. దీంతో దిగువకు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుండి నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి జూరాల నుంచి శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ కూడా నిండిపోవడంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇప్పటికే ఎడమకాలు ద్వారా తెలంగాణ జిల్లాలకు నీటిని విడుదల చేశారు తెలంగాణ మంత్రులు. మరోవైపు తాజాగా ఇవాళ 10 క్రస్ట్ గేట్లు ఎత్తివేయడంతో కృష్ణమ్మ ముందుకు పరుగులు తీస్తోంది. ఇక విజయవాడ వైపు నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రకాశం బరాజ్కి చేరుకోగానే అక్కడ మళ్ళీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే అక్కడ కూడా వదిలి సముద్రానికి నీటిని వదులుతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జున సాగర్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి భారీ ప్రాజెక్ట్ అయినటువంటి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా పర్యాటకులు పోటెత్తినట్టుగా తెలుస్తోంది. భారీగా నీరు కిందికి వదులుతుండడంతో ఆ ప్రాంతాన్ని చూసేందుకు హైదరాబాద్ పరిసర వాసులు భారీగా అక్కడ చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, పర్యాటకులు ఎలా వస్తున్నారు, మా ప్రతినిధి రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. సాగర్ ప్రాజెక్టుకు గంటకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఉదయం 6 గేట్లు తెరిచినటువంటి అధికారులు మరొక 4 గేట్లు కూడా తెరవడం జరిగింది. చూడొచ్చు మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు కూడా తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి భారీగా వరద నీరు చేరుకోవడంతో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువన వస్తున్నటువంటి వర్షాలతో ఇన్ఫ్లోతో కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ కూడా దాన్ని గమనిస్తూ కూడా ఆ గేట్లు తెరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 10 గేట్లు కూడా తెరుచుకున్నాయి. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్గా చూస్తున్నాం. మొత్తం 26 గేట్లకు గాను 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తడం జరిగింది. 1,00,000 క్యూసెక్ల వరకు కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఫ్లో మరింత కొనసాగితే కూడా మరిన్ని గేట్లు తెరిచే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది. ఈ సుందర దృశ్యాలను కూడా చూడడానికి ఆ పెద్ద ఎత్తున యువతంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం వారి యొక్క సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ ఫోటోలు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు అని చెప్పవచ్చు. నిన్న ఆదివారం కావడంతో కూడా పెద్ద ఎత్తున నిన్ననే గేట్లు తెరుస్తారని ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇవాళంతా కూడా ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఈ అపురూప దృశ్యాలని చూడడానికి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టును చూడడానికి వాహనాలు కూడా రద్దీగా మారాయని చెప్పవచ్చు. ఇంకా 4-5 రోజుల వరకు కూడా ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చినామండి. చూడడానికి వచ్చారా? చాలా అద్భుతంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి గేట్లు తెరవలేదు. ఈసారి గేట్లు తెరిచారు కాబట్టి దీన్ని చూద్దామని వచ్చినాము. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషకరమైన వార్త. పొలాలకు కూడా నీరు వచ్చినాయి. ఈ నల్గొండ జిల్లా, మాది నల్గొండ జిల్లా. యాక్చువల్గా మేము ఉండే హైదరాబాద్లో ఉంటాము. దీని ద్వారా పంటలు బాగా పండుతాయి.
రైతులకు చాలా మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు వచ్చారా? ఇప్పుడు కూడా వస్తుంటాం. లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినాం. లాస్ట్ 22 ఆగస్టులో తీసిరు. 2022 ఆగస్టు 11th రోజు తీసిరు. మళ్ళీ ఇదేసారి 3rd year ఈరోజు 6వ తారీఖు 5వ తారీఖు నాడు తీసారు. చాలా సంతోషకరం. ఎలా ఉంది? మంచిగా చూడొచ్చు, చాలా వరకు ఉన్నారు. అంతా కూడా చూడడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉంది. 10 గేట్లు ఓపెన్ చేసిర్రు. ఇంతకుముందుకు మనం మామూలుగా మనకి ఎక్కడైనా బీచ్ కావాలన్నా గోవాకి అక్కడిక్కడ పోవాల్సి వస్తుంది. ఇక్కడ వెదర్ కానీ మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. మన తెలంగాణకు కానీ మాకు వస్తే వాటర్ ఇంకా బాగుండి అనిపిస్తుంది. ఆంధ్రాకి వెళ్తున్నాయి కానీ అక్కడ కానీ విడుదల చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఆ దృశ్యాలన్నీ తిలకించడానికి వస్తున్నారు. అంతా కూడా వారి సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. 10 గేట్లు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ నుంచి పూర్తిగా 10 గేట్లు తెరిచి కూడా నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఆ వాటర్ లెవెల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉదయం మొదట 6 గేట్లు ఎత్తినటువంటి అధికారులు, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ మరొక 4 గేట్లను కూడా ఎత్తడంతో మొత్తం 10 గేట్లు ఎత్తి కూడా నీటిని దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగార్జున సాగర్ వరద ప్రవాహం ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు 3,63,000 క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చి చేరుతుంది. 3.5 లక్షల నుంచి కూడా ఎప్పుడూ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు. గతంలో మనం చూడడం జరిగింది. అయితే గతంలో కన్నా పోలిస్తే గత 2 సంవత్సరాల తర్వాత కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు గేట్లు తెరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2022 ఆగస్టు 11న గేట్లు తెరవడం జరిగింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ నిండుకుండలా మారడంతో ఈ విధమైనటువంటి దృశ్యాలను చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు ఎడారిగా ఉన్నటువంటి ఈ కృష్ణ పరివాహక ప్రాంతం అంతా కూడా నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో మొత్తం కూడా సుందర దృశ్యాలను కూడా చూస్తున్నాం. పరివాహక ప్రాంతాలని కూడా కృష్ణా పరివాహక ప్రాంతాలని అంతా కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్లో ఉందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున టూరిస్టులు డ్యామ్ పైకి ఎవరిని మాత్రం అనుమతించడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు చాలా వరకు పైకి వెళ్ళేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పవచ్చు. పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఉందని చెప్పవచ్చు. ఇవాళ ఇంకా వర్కింగ్ డే కావడంతో కూడా చాలా రష్ కాస్త తక్కువ ఉందని చెప్పవచ్చు. నిన్న హాలిడే కావడంతో కూడా నిన్ననే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. పవర్ హౌస్ మనం ఏదైతే చూస్తున్నామో ఆ పవర్ హౌస్ని కూడా చూస్తున్నాం. ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి కూడా పవర్ హౌస్లో విద్యుత్ సరఫరా అవుతున్నటువంటి ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4-5 రోజుల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా 40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి మొదలైందని చెప్పచ్చు. గత 2 ఏళ్లుగా పంటలకు నీరు లేక విద్యుత్ ఉత్పత్తి లేక మొత్తం కూడా ఎక్కడికక్కడ బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.